అందరికీ నమస్తే. జిహెచ్ఎంసీని మొత్తం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ మొత్తం తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది. ఏమన్నారంటే వీళ్ళు హైదరాబాదు తెలంగాణ కోఆర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్కి ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది తెలవాల్సిన అవసరం ఉంది. అంటే యాక్చువల్గా మనము తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం అయితే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం. తర్వాత జిల్లాలు చిన్నగా అయితే అడ్మినిస్ట్రేషన్ అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంత పెద్ద జిహెచ్ఎంసీని చేసి ఏం చేస్తారు? దీన్ని మళ్ళీ ముక్కలు చేస్తారా? ముక్కలు చేసి జనాలకు అందుబాటులోకి తీసుకొస్తారా? ఇది పాత ప్రపోజలే కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ మొత్తం వాళ్ళ పదవీకాలం అంతా అయిపోతుంది. ప్లస్ ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎప్పుడో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయం. అసలు ఎందుకు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూసుకోండి. ఏంది మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అంట. ఇక్కడ ఒక లిస్టు కనిపిస్తుంది చూసిండ్రా. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాదు, తుర్కయంజాలు, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, మొత్తం 27 మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ. వీటిని అన్నిటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారు ఉన్న జిహెచ్ఎంసీలో. ప్లస్ ఇది మొత్తం ఇట్టే యునైటెడ్గా ఇప్పుడు ఉంటుందా, లేకపోతే దీన్ని ముక్కలు చేస్తారనేది గవర్నమెంట్ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఒకవేళ చేస్తే ఎన్ని ముక్కలు చేస్తారనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అసలు దాని మీద డిస్కషన్ జరగలేదు. మరి ఒకవేళ ఎలక్షన్ పెట్టాలనుకుంటే ఆ టైంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో. ఎలక్షన్ పెట్టాలనుకుంటే ఎలక్షన్ పెట్టాలని వద్దనే దాని మీద కూడా ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ వీళ్ళు ఎలక్షన్ పెట్టాలనుకుంటే డిసెంబర్లో పెట్టాలి జిహెచ్ఎంసీ ఎలక్షన్. కానీ ఇప్పటికి మున్సిపల్ కార్పొరేషన్స్లో అయిపోయినాయి. పెడితే మొత్తం కలిపి పెట్టాలి కాబట్టి టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది? ఇది ఒక పెద్ద ఆర్థిక వ్యవహారం. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటపడడానికే ఒక కీలక నిర్ణయం. ఇదేదో పరిపాలన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్, లేకపోతే ఏదో జనాలకు 4 మంచి పనులు చేసే ఉద్దేశం కాదు. ఇక్కడ డబ్బుల మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు వేరే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇప్పుడు సరౌండింగ్ నార్సింగ్ ఏరియా ఉంది మున్సిపల్ కార్పొరేషన్, లేకపోతే బడంగ్పేట ఉంది, లేకపోతే మీర్పేట ఉంది, అటుపోతే మొత్తం వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. కొత్త ఇండ్లు అక్కడ కడుతున్నారు, రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే ఇంకా పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇట్లా చాలా ఏరియాలు ఉన్నాయి. డబ్బులు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్కి వస్తున్నాయి. జిహెచ్ఎంసీ మొత్తం డబ్బులు లేక నకనకలాడుతుంది. అసలు జీతాలకు కూడా డబ్బులు లేవు. జిహెచ్ఎంసీ మొత్తం అప్పులపాలైంది. రోడ్లకు కూడా పైసలు లేవు జిహెచ్ఎంసీలో. ఎందుకు లేవంటే జిహెచ్ఎంసీలో ఖాళీ జాగాలు లేవు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వ్యవహారమే, అంతా బిల్డింగ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. జిహెచ్ఎంసీ వాళ్ళకి వచ్చేటి ఏంటివంటే ట్రేడ్ లైసెన్సులు, తర్వాత ఈ పెట్రోల్ బంకులు కాబట్టి ఇవి వ్యాట్లు వస్తాయేమో, జిహెచ్ఎంసీకి రావు, అవి కూడా స్టేట్కి వస్తాయి. ఇవి మన ఇంటి ట్యాక్సులు, ఇవి తప్ప ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లేకపోతే ఈ కన్వర్షన్స్, నాలా కన్వర్షన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అవేం లేవు జిహెచ్ఎంసీలో. మొత్తం ఉన్న ఇన్కమ్ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్స్లోనే ఉంది. ఇక జిహెచ్ఎంసీకి ఇన్కమ్ ఎడికెళ్ళి వస్తుంది? జిహెచ్ఎంసీకి ఇన్కమ్ లేదు. చూస్తేనేమో పెద్దది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో మెయింటైన్ చేయాలి. అది మేనేజ్ సాధ్యం కాదు. ఒకసారి సాధ్యమైతే కానీ ప్రతిసారి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలంటే సాధ్యం కాదు అది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం కలిపి ఒకటి చేసేస్తే ఇంకా పైసలు మొత్తం ఇక్కడ వాడవచ్చు. ఎక్కడ డబ్బులు లేవో జిహెచ్ఎంసీలో, అప్పుడు ఆ పక్క కార్పొరేషన్స్కి వచ్చే డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టవచ్చు అనేది గవర్నమెంట్ ప్లాన్. ఇంకా 4 ముక్కలు చేస్తారా? దీన్ని జోన్ల వారీగా చేస్తారా? జోన్లు కూడా ఉంది, ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎలిమినార్ జోన్ ఉంది, లేకపోతే ఇంకో జోన్ ఉంది, అల్వాల్ జోన్ ఉంది, రకరకాల జోన్, కూకడపల్లి జోన్ ఉంది, అన్ని జోన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా జోన్స్ చేయొచ్చు. బహుశా అందుబాటులో కనీసం కమిషనరో వీళ్ళు అందుబాటులో ఉండడానికే జోన్స్ చేసి ఉండొచ్చు. చేస్తారేమో, అది తర్వాత తెలుస్తుంది. కానీ ఇది మొత్తం అంతా కూడా డబ్బుల ప్లానే. వీళ్ళు జిహెచ్ఎంసీలో కలవడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్స్ కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. ఇవే రూల్స్, గవే ఉంటాయి. అవసరమైతే ట్యాక్సులు పెరుగుతాయి. ఇంకా అంతకుమించి చేసేది ఏమి ఉండదు. ఇల్లు ట్యాక్సులు పెరిగే అవకాశం ఉంది. వాటర్ జిహెచ్ఎంసీలో అయితే ఫ్రీగా ఉంది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ అది. ఈ గవర్నమెంట్ కొనసాగిస్తే
మున్సిపల్ కార్పొరేషన్స్కు మొత్తాన్ని కూడా ఫ్రీగా వస్తుంది. కానీ వీళ్ళు మొత్తం జిహెచ్ఎంసీని మొత్తం కింద మీద చేస్తున్నారు కాబట్టి ఆ స్కీమ్స్ మొత్తం కింద మీద కావచ్చు. ఆ స్కీమ్స్ ఇంకా ఉంటావో చేస్తే కొత్త స్కీమ్స్కి వస్తాయో ఏమొస్తాయో తెలియదు. కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా పైసల కోసం, పైసల చుట్టూ పైసలే. ఇప్పుడు భూములు అన్ని రకరకాల భూములు, అవుట్ స్టేషన్లో ఉన్న భూములు, హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న భూములు మొత్తం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే రేట్ ఇంకా కొద్దిగా హైప్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్మవచ్చు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం కూడా ఇక జిహెచ్ఎంసీ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద నిర్ణయం ఇది. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చర్చ జరిగింది, కానీ ఇది దీనిలో పాసిబిలిటీస్ లేకపోతే ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయలేదు. కానీ ఈ గవర్నమెంట్లో అట్లేం లేదు. ఎవరు ఏమని అనుకుని మనం చేయాల్సింది చేసేయాలి, క్లోజ్ చేయాలని వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఇక అంతకు మించి చేసేది ఏం లేదు. ఇది త్వరలో కార్యాచరణ తీసుకోవచ్చు. బహుశా ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఈ విలీన ప్రక్రియ అంతా కూడా ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం అందరం ఇప్పుడు చుట్టుపక్కల ఉండే కార్పొరేషన్స్ వాళ్ళందరూ కూడా మనం కూడా జిహెచ్ఎంసీలో కలుస్తున్నాం. అందరూ చర్చ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏంటి మనకి లాభం వస్తుందా జిహెచ్ఎంసీలో కలిస్తే, లాభమా నష్టమా అన్న అంచనా ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకి ఏమైనా స్పెషల్ వేరే ఉన్నాయా? ఇంకా ట్యాక్స్లు ఎక్కువ, మనకి ఇప్పుడు ఇంటి ట్యాక్స్లు పెరిగిపోతాయి. ఇంకెవరైనా కొత్తగా ల్యాండ్స్ ఖాళీ ఉన్న దగ్గర ఇల్లు కడదామంటే కొత్త కొత్త రూల్స్ అమల్లోనికి వస్తాయి. తర్వాత కొత్త కొత్త ట్యాక్సులు అమల్లోనికి వస్తాయి. కొద్దిగా డబ్బులు ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది. ఇంకా మొత్తం కాస్ట్లీతో కూడుకున్న పని. ఒక గ్రామం నుంచి, ఒక పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో కలిస్తే ఏమవుతుంది, వాళ్ళ ఇంటి ట్యాక్సులు పెరుగుతాయి, అవన్నీ పెరుగుతాయి. మామూలు గ్రామాల్లో ఉంటే అంత ఉండదు, కానీ ఇక్కడ పెరిగిపోతాయి. ఇక అట్లా ఇక్కడ కూడా సేమ్ మన మున్సిపల్ కార్పొరేషన్స్ అంతా కూడా జిహెచ్ఎంసీలు విలీనం అయితే జరిగేది కూడా అదే జరుగుతుంది. బీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.